నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన పిడికెడు నిశ్శబ్దం ధారావాహికం నుండి ముగింపుని వినేద్దామండి. జాగ్రత్త కిషోర్, అడుగు ముందుకు వేశావో మర్యాదగా ఉండదు, అరుస్తున్నట్టుగా అంది అమూల్య. అది హైదరాబాద్ శివార్లలో ఉన్న ఓ పాత బంగళా, సుధాకర్ మిత్రుడిది. ఆ ఇంట్లో వాళ్ళంతా ఊరికి వెళ్లటంతో ఆ ఇంటి తాళం చెవి అతడు తీసుకున్నాడు. అతడి సలహా మీదనే అక్కడికి తీసుకొచ్చాడు అమూల్యను కిషోర్. దూరంగా ఇళ్ళు, మధ్యలో పొలాలు, ఓ పక్కగా నల్లరాళ్ళు, పిచ్చి మొక్కలతో అసహ్యంగా ఉన్న గుట్ట, దాని మీద ఓ గుడి. పండు వెన్నెలవటంతో కొత్తగా సున్నాలు వేసిన ఆ చిన్న గుడి ఎత్తు పల్లాలతో ఉన్న ఆ గుట్ట మీద తెల్లగా మెరిసిపోతోంది. కిషోర్ పగలబడి విరగబడి నవ్వాడు. నువ్వు అబలవు, నా చెప్పు చేతల్లో ఉన్నావు, నా బందిఖానాలో ఉన్నావు. నువ్వు నిన్ను నీ స్థితిని గుర్తించి ప్రవర్తిస్తే బతికి బట్టకట్టగలుగుతావు, లేదా నీ గత అదోగతే. ఈ ఊరు బయట కొంపలో కుళ్ళి చేస్తావు. నువ్వు అరిచి గీ పెట్టినా వచ్చి రక్షించటం ఏ కాళిదాస్ వల్ల అయ్యే పని కాదు, విసురుగా అన్నాడు. అవన్నీ కనపడుతూనే ఉన్నాయి కదా, కానీ నీకు తెలియంది మరొకటి కూడా ఉంది. మిమ్మల్ని అందరినీ ఆటాడించే రామబాణం నా చేతిలో ఉంది అని తన ఎడం చేతి గుప్పెడు చూపిస్తూ ఎగతాళిగా నవ్వుతూ ముందుకు వంగి, ఇది మొదటి బాణం అంది. బోడి బాణం నా చేతిలో మొక్కలవుతుంది, ఏది చూపించాడు అన్నాడు. అది నిన్నేమీ చేయలేనప్పుడు నీకెందుకు ఆతృత, ఎగతాళిగా అంది చేతిని వెనక్కి తీసుకుంటూ. కస్సుమన్నాడు కిషోర్. చర్రున ప్యాంటుకున్న బెల్ట్ బయటికి లాగాడు. అంత తొందరపడితే ఎలా? ఇటు చూడు, ఇది చిన్న క్యాప్సుల్, దీంట్లో ఓ చిటికెడు సైనడ్ ఉంది. అదిగో అక్కడ కనపడుతోంది, అది లక్ష్మణ రేఖ. నువ్వే కాదు, ఆ సుధాకర్ కానీ, ఆ గుంటని ఒక ధనుంజయం కానీ, మరే గాడిది కానీ అది దాటారో మరుక్షణం ఇది నా గొంతులో ఉంటుంది. తర్వాత నా శవం మెళ్ళలో నువ్వు తాళి కడతావు. ఆ సుధాకరు నువ్వు కలిసి నా శవాన్ని ఏం చేస్తారో నాకు తెలీదు. ఆనందంగా చప్పట్లు కొడుతూ అక్కడే నిలబడిపోయాడు కిషోర్. వాహ్వా, నిన్ను వదిలించుకోవటం ఎలాగా అని నా బుర్ర పగలు కొట్టుకొని చేస్తూ ఉంటే, నా కోసం నీ గురించి నువ్వే జాగ్రత్త తీసుకుని ఆ ఆస్తి అంతా నాకు పువ్వుల్లో పెట్టి అప్పచెప్తున్నావు అనమాట. రేపు ఆ పెళ్లి ఖర్చు కూడా లేకుండా చేస్తానంటే మహదానందం. ఇవిగో మంగళసూత్రాలు నా జేబులో ఎప్పుడూ ఉంటాయి. కాదు కూడదు అని గుట్టుక్కుమన్నా ఏం పర్వాలేదు, దిగులు పడక్కర్లేదు. నువ్వు చచ్చిన మరుక్షణంలోనే అవి నీ మెళ్ళలో తళతళా మెరుస్తూ ఉంటాయి. నువ్వు చావలేదా? ఇవి నీ మెళ్ళలో పడిన తర్వాత కనీసం 3 రోజులైనా నీతో నాకు హనీమూన్ యోగం కూడా రాసిపెట్టి ఉన్నట్టే. పోని చచ్చే ముందు ఆనందం కూడా అనుభవించేస్తే అదొక తృప్తి. మళ్ళీ వచ్చే జన్మలో ఏ జంతువుగా పుడతావో అన్నాడు వికటంగా నవ్వుతూ. అమూల్య నవ్వింది. గుండెల్లో నుంచి భయం ఎగదన్నుతున్న పైకి అన్నిటికీ తెగించిన దానిలా కనపడుతూ. ఏదో సినిమాలోలాగా నీ హీరో ఆఖరి క్షణంలో వచ్చి నిన్ను రక్షించి పూల రథం మీద ఎక్కించుకు వెళ్తాడని అనుకుంటున్నావేమో, అది కల్లోనే అన్నాడు. నాకు ఏ హీరోలు లేరు. మొహం పక్కకు తిప్పుకుంది ఏహ్యంగా అతడి వైపుకి ఒకసారి చూసి. పోనీ కాళిదాస్ అనుకుందాము. కాళ్ళు చేతులు వెరక్కొట్టించుకుని ఈ భారతదేశంలో ఏ దిశగా ప్రయాణిస్తున్నాడో ఆ భగవాన్లు అన్నాడు ఆమె మొహంలోకి సూటిగా చూస్తూ. కళ్ళు పెద్దవి చేసుకుని కిషోర్నే చూస్తూ, ఏం చేసావు అతన్ని అంది. నువ్వు ఆడపిల్లవు కాబట్టి పువ్వులా చూసుకుంటున్నాను, అతను మగవాడు కాబట్టి కట్టె పొలలా విరిచేశాను. అతడి దురదృష్టం. మనం ఏం చేస్తాం చెప్పు? అతడు ఆడపిల్ల ఉన్నట్టయితే అతన్ని పువ్వులాగే చూసుకునేవాడిని కదా. ఛీ, సిగ్గులేని మనిషితో మాట్లాడటం కూడా అసహ్యమే, చేత్కరించింది. సిగ్గు ఉన్నా లేకపోయినా ఆస్తి ఉంటే అన్నీ ఉన్నట్టే. నీ ఆస్తి నాకు ఇచ్చిన మరుక్షణం నీ జోలికి వస్తే నేను చచ్చినంత ఒట్టు మేనకోడలా నెత్తి మీద చేయి పెట్టుకుంటూ అన్నాడు. అందుకే ఆ గొట్టాన్ని నువ్వు మింగినా నాకు వచ్చే నష్టమేమీ లేదు. నువ్వు కాకపోతే మరొక పిల్ల, నిన్ను మించిన అందగత్తెలు దొరుకుతారే నాకు అన్నాడు. నా ఆస్తి నీకు వస్తుందనుకోవటం నీ దురాశే. అది ఎప్పుడు ఎవరికి చెందాలో కూడా నిర్ణయించబడింది. ఈ ప్రపంచంలో ఓ 3 తప్ప మరో మానవుడికి దాంట్లో వివరాలు తెలియవు. మరొక బాణం వదులుతున్నట్టుగా అంది అతడితో. నీ అదవ కాగితాలు ఎవరికి కావాలి? నీ ఆస్తి దస్తావేజుల్ని, మీ వీలునామాల్ని నేను తయారు చేస్తానే. మీ అమ్మ సంతకాలు, నీ సంతకాలు కూడా నేనే పెట్టేస్తాను.
కాకమ్మ కబుర్లు చెప్పి నన్ను బెదిరించలేవు, నన్నేం చేయలేవు. నువ్వు చచ్చినా నాకు ఆనందమే, బ్రతికి భారీగా పడున్నా ఆనందమే. ఇదిగో ఇటు చూడు, ఇంకా సరిగ్గా 12 గంటల టైం ఉంది. రేపు ఉదయం 10 గంటలకు మన పెళ్ళి. ఈలోగా చచ్చి నా చేత 3 ముళ్ళు కట్టించుకుంటావో బ్రతికుండి కట్టించుకుంటావో నిర్ణయించుకోవలసింది నువ్వు. తలుపులు భళ్ళును మూసుకున్నాయి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంటివారింట్లో తనకొచ్చిన ఫోను పిలుపు అందుకుని కాళిదాసు మాటలు విన్న చక్రధరం అవాక్య అయ్యాడు. కాళిదాసు 10 నిమిషాలు మాట్లాడాడు విపులంగా. ఆసుపత్రిలో అమూల్య, ఆమె తల్లి ఎలా ఉన్నారో ముందు చూసి రమ్మనమని సూచనిచ్చాడు. తర్వాత తను హైదరాబాద్కు ట్యాక్సీలో వస్తున్నట్టుగాను వీలైనంత త్వరలో వివరాలన్నీ కనుక్కొని రూమ్లోనే ఉండమని చెప్పాడు. తను వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమం ఏమిటో నిర్ణయిద్దామన్నాడు. అంతేకాదు, తను హైదరాబాద్ నుండి బయటకు పంపేయటంతో ఒంటరిదైన అమూల్య మీద ఏం అఘాయిత్యం జరుగుతుందోననే భయాన్ని కూడా వ్యక్తం చేశాడు కాళిదాసు. చక్రధారానికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఇంటి యజమాని చక్రధారం పడుతున్న కంగారును చూసి ఏమైంది అని అడిగాడు. చక్రధరం జరిగిందంతా వివరించాడు ఆయనకు. తెల్లవారుజామున 4 పైన 6 గంట అయింది. అమూల్య తల్లి ఉన్న నర్సింగ్ హోం ముందు ఆటో ఆగింది. చక్రధరం దిగాడు, తోడుగా వచ్చిన ఇంటివారి అబ్బాయితో. అమూల్య తల్లి ఉన్న గది తలుపు తీసుకుని లోపలికి వెళ్లారు. ఆమె తల్లి ఒక్కతే పడుకుని ఉంది. ఆమె పక్కగా ఆసుపత్రి ఆయా కుర్చీలో కూర్చొని కునికిపాట్లు పడుతోంది. వీళ్ళని చూస్తూనే ఆమె లేచి నిలబడింది విసురుగా. రాత్రనగా వెళ్ళారంతా, ఒక్కరూ లేరు. ముసలామె ఏడుపు. మధ్యలో ఊపిరి ఆడకపోతే ఆక్సిజన్ కూడా పెట్టాము. ఆమె పని అటో ఇటోలా ఉంది. అలాంటి ఆమెను వదిలేసి ఎలా వెళ్ళారో నాకు అర్థం అవటం లేదు. అవునులేండి, ముసలి వాళ్ళు పోతేనే పీడా పోతుందనుకునే రోజులు ఇవి. ఆయా అరుస్తున్నట్టుగా మాట్లాడుతోంది. కాళిదాసు ఊహించినట్లే అమూల్యను కూడా ఏదో చేశాడు అనే అనుమానం చక్రధరానికి రూఢి అయింది ఆమె మాటలు వింటూ ఉంటే. చటుక్కున ముందుకొచ్చాడు. ఆయా ముందు నిలబడి, నీ మేలు మర్చిపోలేవమ్మా, కొన్ని ఇబ్బందులతో మేము రాలేకపోయాము. ఆ అమ్మాయికి చిన్న యాక్సిడెంట్ అయి ఇంట్లోనే కదలలేక ఉండిపోయింది. ఇంకొక 2 రోజులు ఈమెను ఇలాగే కనిపెట్టుకుని ఉంటే మీ మేలు ఎన్నటికీ మర్చిపోము, నీ కష్టాన్ని ఉంచుకోం కూడా అన్నాడు బ్రతిమాలుతున్నట్లు. తను చెప్తున్న అబద్ధం వల్ల మాటలు తడబడకుండా. ఈ ఒక్కదాన్ని చూస్తూ కూర్చుంటే నా ఉద్యోగం ఏం గాను అందామే. ఏమీ కాదు, నేను డాక్టర్తో మాట్లాడతాను, నీకు రోజుకు 100 రూపాయలు ఇస్తాను అన్నాడు. ఆమె ప్రసన్నంగా చూస్తూ, నన్నేం చేయమంటారు అంది. ఆమెను నీ సొంత మనిషిలా చూసుకో, అంతే. ముందు వెళ్ళి మొహం కడుక్కొని కాఫీ తాగిరా. నువ్వు వచ్చిన తర్వాత మేము వెళ్తాం. మరొక మాట, ఆ ముసలామెకు కూతురికి యాక్సిడెంట్ అయినట్టుగా చెప్పద్దు. అసలే ఆమె ఆరోగ్యం బాగోలేదు అన్నాడు. మరి ఏదని అడిగితే నేనేం చెప్పాలి? ఏదో అక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళింది అని మాయమాటలు చెప్పు. మరీ గొడవ చేస్తే నిద్ర మాత్రం ఇచ్చి పడుకోబెట్టు. సరే, నేను ఒక అరగంటలో వస్తాను అంటూ ఆమె వెళ్ళిపోయింది. ఆమె అటు వెళ్ళగానే చక్రధారం తలుపేసి అమూల్య తల్లి కళ్ళెప్పుడు తెరుస్తుందా అన్నట్టుగా ఆమెను చూస్తూ కూర్చున్నాడు. తూర్పున సూర్యుడు ఎర్రగా ఉన్నాడు. కిషోర్ ఆలోచనలలాగానే మొక్క కంపు కొడుతున్నట్లున్న ఆ గదిలో ఓ మూల గుడ్డల మూటలా పడుంది అమూల్య. ఆమె తెల్లవారులు నిద్రపోలేదు. తన మీద, తన శరీరం మీద భయం కంటే ఆసుపత్రిలో ఒంటరిగా దిక్కు లేకుండా పడి ఉన్న తల్లి గతి ఏమిటా అని ఆమె గుండె దిగులుతో కొట్టుకుపోతోంది. మరొక వైపు కిషోర్ ఏ క్షణంలోనైనా రావచ్చు అనే భయం ఆమెను నిలువున దహించి వేస్తోంది. వాళ్ళు కాళిదాసును ఏం చేశారో అర్థం కావటం లేదు. తన మూలకంగా అతడు లేనిపోని ఇబ్బందుల్లో పడ్డాడు పాపం. ఎవరికి చెప్పుకోవాలి? తనెక్కడి నుండి ఎలా సురక్షితంగా బయటపడాలి? ఆఖరి అస్త్రంగా తమ ఆస్తి అంతా ఆ రాక్షసుడి పేర రాసేస్తేనన్నా తనని తన తల్లిని వదిలేస్తాడేమో చూడాలి. కాదంటే ఆత్మహత్య తనకు శరణ్యం. యముడి పిలుపులా తలుపు చప్పుడైంది. ఓ నిర్ణయానికి వచ్చిన దానిలా చటుక్కున లేచి నిలబడింది. అన్నిటికీ తెగించిన దానిలా వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ఓ స్త్రీ, అమ్మవారిలా పెద్ద బొట్టు, ఎర్రటి చీర, నల్లటి ముఖం. తలుపు తీస్తూ ఉండగానే రాత్రిపూట నక్క కోతలా నవ్వింది. ఆరు, మిమ్మల్ని అందంగా అలంకరించమన్నారమ్మా, పూలు కూడా తెచ్చిన, ఇగో. గోడల పక్కగా పెట్టిన బుట్టల వంక చెయ్యి చాపి చూపిస్తూ అంది. అమూల్య విసురుగా వెనక్కు తిరిగి, ఏం అలంకరణ అక్కర్లేదు, వెళ్ళి చెప్పు పో, పెద్దగా అరిచింది. అదేందో నాకు తేలవదమ్మా, ఈ పూలన్నీ పెట్టి మిమ్మల్ని పెళ్లి కూతురులా తయారు చేయమన్నారు. లోపల అడుగు పెట్టావో చంపేస్తాను.
ఏందమ్మో పెద్ద పెద్ద మాటలు అంటున్నావు? నేనేం చేతులు ముడుచు కూర్చున్నాను అనుకుంటున్నావా? నేను అసలే మంచిదాని కాదు, తెలుసుకో. చూడు అమూల్య, అది కిషోర్ గొంతు. అమూల్య ఉలిక్కి పడేలా మనిషి కూడా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. చెప్పిన మాట విని చెప్పినట్టు చెయ్యి. మొహం కడుక్కుని కాఫీ తాగు. స్నానం చేసి ఇవిగో ఈ కొత్త బట్టలు కట్టుకో. త్వరగా ఆమె చెప్పినట్లు విని పూల జడ వేయించుకో. ఇక టైం లేదు, పురోహితుడు వచ్చేస్తున్నాడు అన్నాడు. కిషోర్, ఒక్క మాట వింటావా? చెప్తాను. ఏం చెప్తావు? నీ ఆస్తంతా నా పేరును రాస్తాను, ఆ 3 ముళ్ళు మాత్రం వెయ్యిపోకు అంటావా? నన్ను నా మానాన్న వదిలేయి అంటావా? అంతేనా? నేనేమంత వెర్రి వెంగళప్పను కాను నీ బోడి మాటలు నమ్మేటందుకు, నీ ఉచ్చుల్లో పడేటందుకు. నువ్వు నా భార్యవై చావాలి. నీ ఆస్తి నాకు చట్టపరంగా చేజిక్కాలి. ఇప్పుడు నీ మాటలు నమ్మి నిన్ను వదిలేశాననుకో, బయటికి వెళ్ళి నన్ను భయపెట్టి నా ఆస్తంతా రాయించుకున్నాడు అని కోర్టుకు వెళ్ళి ఏడ్చావనుకో, నేను కటకటాల వెనుకుంటాను. కనుక అమ్మడు పిచ్చి పిచ్చి ఆలోచనలు మాటలు మాని నోరు మూసుకుని నేను చెప్పిన పనెల్లా తూచా తప్పకుండా చెయ్యి, అంతే. కఠినంగానే వెనక్కు తిరిగి పూల బుట్టతో నిల్చున్న ఆ మనిషితో, నువ్వు తిడతావో కొడతావో మరేం చేస్తావో నాకు తెలీదు. ఆ పిల్లను పెళ్లి కూతురులా తయారు చేసి ఆ గుడికి తీసుకురా, ఓ అరగంటలో కారు పంపుతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కిషోర్. ధనుంజయ్ మాస్టర్ కూడా వచ్చేశారు అన్నాడు ఆనందంగా కిషోర్. అప్పుడు సరిగ్గా 8:05 అయింది. అరే భిక్షపతి, మామిడి మండలి తెమ్మంటేను కదరా, ముహూర్తానికి ఇంకా టైం ఎంత ఉందో తెలుసా? ఇలా చేస్తే లగ్నానికి పెళ్ళవుతుందా అని నా అనుమానం. గుట్ట మెట్లెక్కి ఆయాసపడుతూ పైకొచ్చినవాడు ఆయాసం తీర్చుకోకుండానే అక్కడ జనం మీద రంకెలు వేయటం మొదలుపెట్టాడు ధనుంజయం. చూసారా, ఇప్పటిదాకా నిశ్శబ్దంగా ఉంది. మీరు కాలు పెట్టారు, ఈ గుడికి పెళ్లికాళ్ళు వచ్చేసింది. సుధాకర్ పెద్దగా నవ్వుతూ అన్నాడు. పెళ్లి కూతురు ఏమంటున్నది? తయారు చేస్తున్నారా ఎవరన్నా? ధనుంజయం సుధాకర్ మాటల్ని పట్టించుకోకుండానే అడిగాడు కిషోర్ని. ఆహా, అన్నీ అనుకున్నట్టుగానే అయిపోతున్నాయి. ముందు మీరు కూర్చుని ఆయాసం తీర్చుకొని కాఫీ తాగి అప్పుడు పనుల మీద ఎక్కండి అన్నాడు కిషోర్. ధనుంజయం కిషోర్ దగ్గరకు వచ్చి, కిషోర్ బాబు, నీకు చెప్పకుండా మరొక పని కూడా చేశాను అన్నాడు. తను చేసిన పనికి తనే గర్వపడుతున్నట్లుగా భుజాలు ఎగరేస్తూ. ఏం చేశారో చెప్పండి. కిషోర్ ఉదయం నుంచి చాలా హుషారుగా ఉన్నాడు. ఈ రోజుతో తన డబ్బు దరిద్రం తీరిపోతుంది. తను లక్షలకు అధికారి అవుతాడు. మనసులో పెట్టుకో కిషోర్ బాబు. ఆఖరికి సుధాకర్తో కూడా చెప్పబోకు. నువ్వు తెచ్చినా అతగాడు తెచ్చినా కిరాయి గుండాలే. మనకంటే 10 రూపాయలు ఎక్కువ ఎవరైనా ఇస్తాము అంటే మనని నడి సముద్రంలో ముంచి మనకే ఎదురు తిరుగుతారు. మనమా ఆ అమ్మాయి ఇష్టపడకపోయినా ఈ పెళ్లి చేసిస్తున్నాము. రేపు ఆ అమ్మాయి ఒకవేళ కాదు కూడదు అని కోర్టుకు వెళ్ళినా వెళ్ళదనే అనుకుందాము. అలాంటి ఛాన్స్ ఆ అమ్మాయికి ఇవ్వం. అయినా ముందు చూపుతో మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఆ అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో అలాంటి సాహసమే చేస్తే అప్పుడు ఈ వెధవలు మన మాట వింటారనే నమ్మకం ఏంటి? ఈ అమ్మాయి ఇంకా 4 డబ్బులు ఎక్కువ ఆశ చూపితే ఈ గాడిద కొడుకులు అసలు పెళ్ళే జరగలేదు, ఆ గుట్ట ఎక్కడున్నదో, ఆ గుట్ట మీద ఏ గుడున్నదో కూడా మాకు తెలియదు పొండి అంటారు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? అందుకే ఈ గుట్ట కింద ఊళ్ళో ఉన్న 10 మంది పెద్ద మనుషుల్ని భోజనానికి పిలిచాను. సాక్ష్యానికి అంటే చచ్చినా ఎవడూ రాడు. ఫోటోగ్రాఫర్ని రమ్మనమన్నాను. వీడియో వాడికి కూడా చెప్పాను. వచ్చిన వాళ్ళందరినీ వీటిలో బంధించామంటే వీళ్ళు నోళ్లు మెదపటానికి వీల్లేదు. మెదిపారో తప్పుడు సాక్ష్యం కింద బొక్కలు తోయించేయచ్చు. ఆ పైనున్న దేవుడికి కూడా ఈ పెళ్లి జరగలేదు అనటానికి ధైర్యం ఉండదు అన్నాడు. కిషోర్ మెచ్చుకోలుగా ధనుంజయ వంక చూసి, థ్యాంక్ యూ మాస్టారు. వాళ్ళకి అంతిమాల చెప్పండి, ఇచ్చేస్తాను అన్నాడు. బాబు, చిన్నవాడివైనా దండం పెడతాను. అలాంటివి నా నెత్తిన పెట్టబోకు. కింద పెద్దలకు భోజనాలు, ఆ ఫోటోల వాడికి వీడియో వాడికి ఎంత ఇవ్వాలో వాళ్ళని అడిగి ఇచ్చేసేయి. ఆయన లక్షాధికారిలే, మిమ్మల్ని బాగానే తృప్తిపరిచి పంపిస్తాడు, అడ్వాన్స్ కూడా ఇస్తాడు. కానీ ఫోటోలు వీడియోలు సరిగ్గా రాకపోతే మాత్రం నేను ఊరుకోను. అసలే చెడ్డవాణ్ణి, తర్వాత అనొద్దు అని మీ గురించి మరీ చెప్పేశాను అన్నాడు. ధనుంజయ వంక చూస్తూ చిరునవ్వు నవ్వాడు కిషోర్ ఆయన మాటల్ని ఆమోదిస్తున్నట్టుగా. గుట్ట కిందకు దిగిన సుధాకర్ సరాసరి అమూల్య గదిలోకి వెళ్ళాడు. అతన్ని చూసి మొహం విసురుగా తిప్పుకుంది అమూల్య. కాస్త మర్యాద ఇవ్వు తల్లి. ఇంతకీ కిషోర్ని పిచ్చివాణ్ణి చేశావు. ఆ క్యాప్సిల్ కాస్త మింగేలేదు కదా.
వాడు కాబట్టి నమ్మాడు. అరే బాబు, అది టెట్రాసైక్లిన్ గొట్టమేరా అన్నాను. సైనైడ్ గొట్టాలు అమూల్య లాంటి వాళ్ళకు కూడా దొరికితే మనలాంటి వాళ్ళు దొడ్లో చెట్లు వేసుకుని పెంచుకోవచ్చు అని నేనంటే నీ కాబోయే మొగుడు ఏం చేశాడో తెలుసా? కాసేపు పళ్ళన్నీ బయటపడేలా నోరు తెరిచేశాడు, కళ్ళు తేలేశాడు. మళ్ళీ నవ్వటం మొదలుపెట్టాడు సుధాకర్. యూ స్కౌండ్రల్, ఫస్ట్ గెట్ అవుట్. సుధాకర్ చటుక్కున లేచి నించున్నాడు. కాలితో తను కూర్చున్న కుర్చీని లోపల రగులుతున్న కోపాన్నంతా వెళ్ళగక్కుతున్నట్టుగా ఒక తన్ను తన్నాడు. ఓకే ఓకే మేడం, మా కాంట్రాక్ట్ ఏమిటో తెలుసా? అతడితో నీకు నేను పెళ్లి చేయించటం, అతడు నాతో నీకు హనీమూన్ ఏర్పాటు చేయటం. కోర్స్ డేట్స్ నీ అనుమతితోనే నిర్ణయించబడతాయనుకో. సాయంత్రం 5 గంటలకు మనం ముగ్గురం ఓ 5 స్టార్ హోటల్లో కూర్చుని అతి ఉల్లాసంగా మన ప్రోగ్రాం నిర్ణయించేస్తాం. ఓకే బాయ్, బీ రెడీ ఫర్ మ్యారేజ్. వస్తాను, పైన చాలా పనులున్నాయి నాకు అన్నాడు. సమయం 9:15. పీటల మీద కిషోర్ పెళ్లి కొడుకులా కూర్చున్నాడు. అమూల్య బలి పశువులా పక్కన వణికిపోతూ కూర్చుని ఉంది. మేళగాళ్లు వాయిస్తున్న మంగళగీతాలు తన జీవితానికి చరమగీతాల్లో వినిపిస్తున్నాయి అమూల్యకు. ధనుంజయం ఆహ్వానించిన పెద్దలంతా వచ్చారు. సుధాకర్ స్నేహితుల మోక విచ్చేసింది. కిషోర్ డబ్బిచ్చి తెచ్చుకున్న ఆడగ్యాంగ్ అంతా ఉంది. కాళిదాసు ఎలాగూ రాలేడని తెలుసు. కాళిదాసు మనుషుల్ని పంపి ఈ కార్యక్రమానికి అవరోధం కలిగించలేడని తెలుసు. అయినా చేస్తున్నది వెధవ పని అవటంతో తమ జాగ్రత్తలు తాము ఉండటం మంచిది అన్నట్టుగా పరిసరాలన్నీ అతి జాగ్రత్తగా గమనిస్తూ మెట్ల మీద కూర్చుని ఉన్నాడు సుధాకర్. ఫోటో ఫ్లాష్ ఉండి ఉండి చమక్కమంటున్నది. వీడియో లైట్ కాంతి ఆ పెళ్లి మండపంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంది కిషోర్ లేని సంతోషంలా. వివాహ ఏర్పాట్లు ఎంత బ్రహ్మాండంగా ఉంటేనే అమూల్య అతి దీనంగా ఒదిగి ఒదిగి కూర్చుంది. ఆమె మరో ప్రపంచంలో ఉంది. ఆమె ఆశలన్నీ నిరాశలైపోయాయి. ఎంతో ఆనందంతో ఇంటి నుండి శంకర్రావుతో తన భవిష్యత్తునంతా పెనవేసుకోవాలనే కోరికతో అన్నీ తానే అయిన తన తల్లిని కూడా మోసం చేసి బయటకొచ్చింది. అలా వచ్చిన కొద్ది గంటల్లోనే తన జీవితానికి ఎంతో విషాదకరమైన మలుపు. కారు గింగిరాలు తిరిగి బోర్లా పడ్డప్పుడు ఏర్పడిన పిడికడు నిశ్శబ్దం తన జీవితాన్ని ఎంత హీనస్థితిలోకి దిగజార్చింది. వెన్నెలలా తన చుట్టూ అలుముకుపోతున్న కాళిదాసును తనలో ఏర్పడిన అనుమానపు పొరలు, అపోహల నీడలు అతడిలోని చల్లదనాన్ని కరిగించేసి అతడినే బూడిద చేసేశాయి. ఆమెకు దుఃఖం ఆగటం లేదు. సన్నాయి రాగం పెద్దదైంది. మధ్యలో మొత విజృంభించింది. సరిగ్గా ఆ సమయంలో, అమ్మా, ఈ వివాహం నీ ఇష్ట ప్రకారమే జరుగుతున్నదా? ఏదో తీయని కంఠం లీలగా వినపడుతున్నది. అమూల్య అతి భారంగా తలెత్తింది. చెప్పమ్మా, ఏం భయం లేదు. ఈ వివాహం నీ సంపూర్ణ అంగీకారంతోనే జరుగుతున్నది అని నువ్వంటే నేను సంతోషిస్తాను. విశాలమైన ముఖం, పెద్ద నుదురు, బట్టతల, మల్లెపూల మెరుస్తున్న తెల్లటి ధోతి మీద సిల్కు లాల్చి, ముఖాన కుంకుమ. అమూల్యకు ఆయన భగవంతుడిలా కనపడ్డాడు. తల అడ్డంగా ఊపింది అమూల్య ధైర్యం కూడగట్టుకుని. నట్టనడి సముద్రంలో కొట్టుకుపోతున్న తనకు ఓ చిన్న గెడ్డిపోచ దొరికినంత ఆనందం వేసింది. ఎవరండి మీరు? ఏమిటా పిచ్చి ప్రశ్న? విసురుగా అడిగాడు కిషోర్. ఆయన నోరు తెరవబోయేలోగానే ఆయన భుజాల మీద చేతులు పడ్డాయి. ఆ సిల్కులు అల్చి ఆయన మెడ వెనక్కు తిప్పి చూశాడు. అప్పటికే తన వెనక్గా 4 మనుషులు ఉన్నట్టుగా గ్రహించాడు. వాళ్ళను పట్టించుకున్నట్లుగా కిషోర్ వైపు మెడ తిప్పి, అది కాదండి, ముందు కూర్చున్న నాకు ఆ అమ్మాయి తల వంచుకుని కూర్చుని దిగులుగా కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంటుంటే అడిగాను, తప్ప అన్నాడు సౌమ్యంగా. తప్పున్నారా? అసలు పెళ్లి కూతురు ఎక్కడన్నా మగాడిలా తలెత్తు కూర్చుంటుంది రండి. ఇక కన్నీళ్ళు అంటారా? అవి ఆనంద భాష్పాలు. నాలాంటి అందమైన మొగుడు దొరుకుతున్నందుకు ఆనందంతో ఆమె కళ్ళు తడుస్తున్నాయి. కదూ అమూల్య, చెప్పు, పెద్ద మనిషి అడుగుతున్నాడు. మోచేత్తో అమూల్య డొక్కలో కోపంగా పొడిచాడు. మీరు ఆహ్వానించగా ఈ ఊరి పెద్ద మనిషిగా ఈ వివాహానికి వచ్చాను. శుభకార్యం జరుగుతూ ఉంటే చూసి ఆనందించే వాళ్లల్లో మొదటి వాణ్ణి నేను. కానీ దీనమైన అమ్మాయి ముఖం చూస్తూ ఉంటే అనుమానం వచ్చి ఆగలేక అడిగాను అన్నాడాయన. చాలా సంతోషం, కానీ మీకు సంబంధించని విషయాల్లో కల్పించుకొని ఆనందంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో చికాకులు కలిగించబోకండి. మరొక మాట మాట్లాడకుండా పెళ్లి చూసి భోజనం చేసి వెళ్ళిపోండి చాలా కఠినంగా అన్నాడు కళ్ళు ఎర్రజేస్తూ కిషోర్. థ్యాంక్ యూ మిస్టర్ కిషోర్, కానీ ఈ జరుగుతున్న పెళ్ళి, దాని మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది.
ఏడుస్తున్న ఈ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటే కారణం తెలుసుకోకుండా ఆ పని మేం చెయ్యనివ్వం, గుర్తుంచుకో అన్నాడాయన. అప్పటికే అతడి మనుషులు, సుధాకర్ మనుషులు వాళ్ళ వెనక్గా వచ్చి నిలబడ్డారు, దేనికైనా సిద్ధం అన్నట్టుగా. ఏయ్ కూర్చో, నోరు మూసుకొని కూర్చో. వెనక నుంచి అరుపులు మొదలయ్యాయి. వాళ్ళ జేబుల్లో నుంచి సైకిల్ చైన్లు బయటకొచ్చాయి. కొంతమంది చేతుల్లో కత్తులు తాడతలా మెరుస్తున్నాయి. బ్రహ్మగారు ఇవేమీ పట్టనట్టుగా చేతి గడియారం చూసుకుంటూ ఇంకా 5 నిమిషాలే ఉంది అంటూ పెద్దగా అన్నాడు. కిషోర్ తాలెత్తి, మాస్టారు, ఎవరండి ఈ అడ్డగాడిదలు? మెడలు పట్టుకొని బయటికి నెట్టించండి అరిచాడు ధనుంజయ వంక చూస్తూ. ధనుంజయ మాస్టారు ముందుకు వణుక్కుంటూ వచ్చి ఆ పెద్ద మనిషి వైపుకు చూస్తూ 2 చేతులు జోడించి, అయ్యా, ఇంతకీ తమ అభ్యంతరం ఏమిటి అన్నాడు. నాకు అభ్యంతరం ఏమీ లేదండి. ఆ అమ్మాయి అనుమతితో ఆమె ఇష్టప్రకారమే జరుగుతున్నదా ఈ వివాహం అని అడుగుతున్నాను. అమ్మాయిని ఆ మాట చెప్పమనండి, సంతోషంగా అక్షంతలు చల్లి వెళ్ళిపోతాను అన్నాడు. కిషోర్ చటుక్కున లేచి నిలబడ్డాడు. ఆమెకు ఇష్టం లేకపోతే ఇక్కడున్న మీ ఊరి గుళ్ళో పెళ్లి కూతుర్లు అలంకరించుకుని వచ్చి పీటల మీద కూర్చుంటుందా? ఇంకో సంగతి చెప్పమంటారా? ఇది స్వయంగా నా మేనకోడలు, నా కోసమే పుట్టింది తెలుసా? కోపంతో పెద్దగా రంకెలు వేసాగాడు. అంతా క్షణం నిశ్శబ్దం. ఏయ్ పంతులు, ఆ మంగళసూత్రాలు ఇలా ఇవ్వు, ముందు ఆ 3 ముళ్ళు వేసేస్తాను, ఏ గాడిద కొడుకు అడ్డం వస్తాడో చూస్తాను. బ్రహ్మ చేతిలోని మంగళసూత్రాలను విసురుగా లాక్కున్నాడు కిషోర్. అతడు అలా అరుస్తూ ఉండగానే ఎదురుగ్గా కూర్చున్న వాళ్ళంతా లేచి 4 వైపులకు సర్దుకున్నారు. కిషోర్! ఆ పెద్ద మనిషి కంఠం కిషోర్ కంఠానికి రెట్టింపు అయింది కోపంతో. పిచ్చి పిచ్చిగా మాట్లాడబోకు. నీ సంగతి, నీ వ్యధవేషాల సంగతి అన్నీ నాకు తెలుసు. మరొక మాట మాట్లాడావంటే మక్కెలు ఎరగదంతాను. ముందు నోరు మూసుకుని కూర్చో అంటూనే అమూల్య రెక్క పట్టుకుని పీట మీద నుండి పైకి లాగి, అమ్మా అమూల్య, నువ్వు పక్కకు వెళ్ళు, వీడి సంగతి ఏదో నేను చూస్తాను అన్నాడు. అమూల్యకు అంతా అయోమయంగా ఉంది. ఆయన ఎవరో తెలియదు, కానీ ఆయన మాటలు వింటూ ఉంటే ఆమెకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అనిపించింది. చటుక్కున పక్కకు దూకపోయింది, కానీ కిషోర్ చేతి వేళ్ళు ఇనప గోళ్లలా ఆమె చేతిని పట్టేశాయి. నెత్తురు పిండేస్తున్నట్టుగా మెలితిప్పేస్తున్నాయి. అబ్బా అని మూలుగుతూ కుప్పలా కూలబడిపోయింది. చూస్తారేమరా, వాడిని 4 ఉతికి బయటకు లాగేయండి కిషోర్ పెద్దగా అరిచాడు. ఆయన పెద్దగా నవ్వాడు. నో వయోలెన్స్ ప్లీజ్. ఆయన 2 చేతులు ఎత్తాడు నవ్వుతూ. అంతటి వాడివా కిషోర్ నువ్వు? నేనెవరినో తెలుసా? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ను. నీ మీద కంప్లైంట్తో ఇక్కడికి వచ్చాను. నాతో వచ్చిన మిగతా వాళ్ళంతా మా డిపార్ట్మెంట్ మనుషులే. నీ కిరాయి మనుషులు మా వాళ్ల చేతుల్లో ఎలా గిలగిల్లాడుతున్నారో చూడు. ఎవరైనా నోరు తెరిచారో కాల్చి పారేస్తారు. ఇన్స్పెక్టర్, ఇతన్ని, ఈ సుధాకర్ని, వీళ్ళ గ్యాంగ్ అంతటిని వ్యాన్లో ఎక్కించేయండి. ఒక్కరూ జారిపోవటానికి వీల్లేదు. ఆయన కంఠం కంచు కంఠంలా ఉంది. క్షణంలో కిషోర్ ముఖం తెల్లగా పాలిపోయింది. ఆయన ఆర్డర్లు చకచక అమలు పరచబడుతున్నాయి. అమూల్యకు ఇదంతా ఓ అందమైన కలలా ఉంది. ఇది ఎలా జరుగుతున్నదో కూడా అర్థం కానంత అయోమయంగా ఉంది. అప్పుడు సరిగ్గా ఆ గుట్ట మెట్ల కింద ఓ ట్యాక్సీ వచ్చాగింది. అందులో నుంచి కాళిదాసు, చక్రధరం దిగారు. సన్నజాజి తీగల కాళిదాసుని పెనవేసుకుంది అమూల్య. ఎదురుగ్గా మంచం మీద తల్లి లేచి కూర్చుని తమనే చూస్తున్నదనే ధ్యాస కూడా లేకుండా. వాళ్ళిద్దరి కలయిక చూసి సీతమ్మలోని రోగాలన్నీ పటాపంచలైపోయాయి. వాళ్ళిద్దరూ కలిసి వచ్చి తన కాళ్లకు నమస్కారం పెడుతున్నప్పుడు ఆమెలోని ఆనందానికి అవధులే లేకపోయింది. చివరికి తన కూతురు జీవితం స్వర్గమయమైంది. తన కలలు ఫలించాయి. తన కష్టాలు తీరాయి. కాళిదాసు అమూల్య భుజం మీద చేయి వేశాడు అనునయంగా. ఇదంతా కళ, నిజమా? ఎలా జరిగింది అసలు? నన్ను ఎలా రక్షించగలిగారు? ఆనందంగా అడిగింది అతడి భుజం మీద నుండి తల తీయకుండానే. నేనేం చేయలేదు. చేసిందంతా నా ఆప్తమిత్రుడు చక్రధరం. నేనేమీ చేతకాని వాడిలా ఒళ్ళంతా దెబ్బలతో ట్యాక్సీలో పడి గుంటూరు నుండి హైదరాబాద్కు ప్రయాణం చేస్తున్నాను. నువ్వు ఆ రాక్షసుల చేతిలో బందీగా ఉన్న సమయంలో అన్నాడు. అతడు దెబ్బలు అనగానే ఆమెకు దుఃఖం ఆగలేదు. అతన్ని మరింతగా పెనవేసుకుని పెద్ద పెట్టున ఏడవసాగింది. కాళిదాసు చిన్నగా చెప్పాడు. తెల్లవారుచావున చక్రధరానికి జరిగిందంతా గుంటూరు నుండి ఫోన్ చేసి చెప్పాను. ఫోన్ ఇంటి వారింట్లో ఉండటంతో అతడి కంగారు చూసి ఆ ఇంట అయిన విషయం అంతా అడిగి తెలుసుకున్నాడు. ఆయన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న తన అన్నయ్య దగ్గరకు చక్రధరాన్ని తీసుకువెళ్ళాడు. ఆయన వీళ్లను
వాళ్ళ బాస్ అయిన అసిస్టెంట్ కమిషనర్ గారి దగ్గరకు తీసుకువెళ్ళి అన్నీ వివరించి చెప్పారు. ఆయన దగ్గరకు వెళ్లే ముందే చక్రధరం ధనుంజయ్ మాస్టర్ దగ్గరకు ఆయన్ను బెదిరించైనా అమూల్య ఎక్కడ ఉన్నది కనుక్కోవాలని వెళ్ళాడు. అక్కడ మనకు ఇంకొక మేలు జరిగింది. కూతురు పోయి పుట్టాడు దుఃఖంలో ఉన్న ఆయన మానవత్వం మేలుకోగా గతాన్నంతా మర్చిపోయి నాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతానని చక్రధరానికి మాటిచ్చి వాళ్లతో కలిశాడు. ఇక అసిస్టెంట్ కమిషనర్ గారు వీళ్ళ మాటలను సానుభూతితో విని ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించి ఏ కొట్లాట జరగకుండా నువ్వు నాకు దక్కేలా చేశారు అన్నాడు కాళిదాసు ఆనందంగా. సరిగ్గా అప్పుడే ఆసుపత్రిలోని ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. ముందుగా ధనుంజయ్ మాస్టర్ వచ్చారు లోపలికి. తర్వాత చక్రధరం, ఆ వెనగ్గా కాళిదాసు తండ్రి తల్లి మిత్రుడు రాజేంద్ర. వాళ్ళ రాకకు విస్తుపోయాడు కాళిదాసు. మీరిక్కడికి ఎలా వచ్చారు విసురుగా అడిగాడు. ఆయన కొడుకు కోపాన్ని పట్టించుకోకుండా నవ్వుతూ, నిన్ను గుంటూరులో కారెక్కించిన మరుక్షణం రాజేంద్ర మన ఇంటికి వచ్చాడు. జరిగిందంతా చెప్పాడు. మరో కారు తెచ్చాడు. మా ఇద్దరిని అందులో ఎక్కించుకుని తీసుకొచ్చాడు. మొత్తానికి వాళ్ళని వీళ్ళని పట్టుకుని చక్రధరం దొరగ్గా ఇక్కడికి తీసుకొచ్చాడు అన్నాడు. కాళిదాసు ముఖం మ్లానమైంది. అమూల్య ఆస్తంతా తన సొంతం అవుతున్నదనే నిజం ఆయన ముఖంలో ఆనందంగా ప్రతిబింబిస్తూ ఉండగా కాళిదాసు మొహం బాధతో నల్లబడిపోయింది. నాన్న, నీ కోరిక ఈడేరబోతున్నదన్నమాట అన్నాడు దిగులుగా. ఓహో, అదేం లేదు. నేను నువ్వు అనుకుంటున్నట్టుగా రాక్షసుణ్ణి కాదురా. ఈ క్షణం నుంచి నేను సర్వసంగ పరిత్యాగిని. నా భార్యను తప్ప అన్నీ వదిలేస్తున్నాను. నీ వివాహమైన మరుక్షణం నా ఆస్తిని కూడా నీ చేతుల్లో పెట్టి మీ అందరినీ మన ఇంట్లో పెట్టి నేను కృష్ణారామ అనుకుంటూ కనపడ్డ దేవుణ్ణల్లా దర్శించుకుంటూ దేశాటనం చేస్తాను. నాకు మిగిలిందల్లా ఒకే ఒక్క కోరిక అన్నాడు. ఏమిటి నాన్న? ఇక శేష జీవితంలో నేను ఏనాడు చిన్న చీమకైనా హాని చేయకూడదని, మరొకరిది ఒక్క పైసా అయినా నా సొంతం అవ్వాలనే ఆశపడకుండా నా మనసును జయించాలని. భగవంతుడు అలా ఆశీర్వదిస్తే చాలు, నా జీవితం ధన్యం అవుతుంది అన్నాడు. కాళిదాసు అమూల్యను తీసుకుని మరొక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముందుకొచ్చి తల్లికి తండ్రికి పాదాభివందనం చేశాడు. సరిగ్గా ఆ సమయంలో మరో వ్యక్తి ఆ గదిలో ప్రవేశించాడు. ఆయన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. డ్రెస్లో ఉండి మీసాలు తిప్పుతూ నిల్చున్నాడు. మిమ్మల్ని అందరినీ అరెస్టు చేస్తున్నాను అన్నాడు. ఆ గదిలో సూది పండా వినపడేంత నిశ్శబ్దం ఏర్పడింది. ఆయన గొల్లున నవ్వుతూ వాళ్ళిద్దరిని ఏకాంతంగా వదిలేక చుట్టూ చేరారు. న్యూసెన్స్ కేసు పెడితే శిక్ష ఏమిటో తెలుసా అన్నాడు. అందరి ముఖాలు ఒక్కసారిగా 1000 దీపాల కాంతితో వెలిగిపోయాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంటూ కాళిదాసు అమూల్య ముందుకొచ్చారు. తమ దేవుడికి పాదాభివందనం చేయాలి అన్నట్టుగా. ఆయన వాళ్ళను వారిస్తూ వాళ్ళ భుజాల మీద తాడుతూ, దట్స్ గుడ్. వచ్చే సంవత్సరం ఈ పాటికి ఓ పిల్లవాడిని ఎత్తుకుని మా ఇంటికి వచ్చేయండి అన్నాడు. అమూల్య సిగ్గుతో తల వంచుకోగా కాళిదాసు చిరునవ్వుతో ఎస్ సార్ అన్నాడు. ఎందుకు అని అడగరేవు అన్నాడు ఆయన. ఎందుకు సార్? బారసాల మా ఇంట్లో జరుపుకుందాం. పిల్లలు నేను నాకు, మీరే కూతురు అల్లుడు అయి నన్ను తాతను చేస్తారు కనుక అన్నాడు. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.